దక్షిణ కాశీగా పిలువబడుతున్న రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో అయితే ఉన్నాము. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంది, భక్తుల తాకిడి అయితే ఎక్కువ ఉంది. దర్శనానికి సంబంధించి అయితే దాదాపు 6 నుంచి 7 గంటల సమయం అయితే పడుతుంది. దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులైతే స్వామిని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులైతే పెద్ద ఎత్తున అయితే ప్రస్తుతం అయితే ఇవాళ సోమవారం అయితే పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ అంటర్ రోడ్ న్యూ షాంపేట నుంచి వచ్చినాం సార్. ఓకే, ఎలా ఉందండి భక్తుల తాకిడి ఎలా ఉంది? ఉన్నది బాగా రస్తా బాగున్నది. ఇప్పుడు దాదాపు ఒక 7-8 గంటలు కూడా పడతలేదు, ఎక్కువనే అవుతుంది. 11 అవుతుందో తెలియదు. అంటే ఇప్పుడు క్యూ లైన్ సంబంధించి ఎలా ఉన్నాయి, అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? ఏర్పాట్లు ఓకే బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే, అంటే ప్రతి ఏటా వస్తుంటారు మీరు ఇక్కడ? కంపల్సరీ వస్తాం మేము. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఎంతమంది భక్తులు వచ్చారు ఇక్కడికి ఇవాళ? ఇక తెలియదు, ఇక అంచనా అయితే తెలియదు, భారీగానే ఉన్నారు. ఇంకా అమ్మ చెప్పండి, ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి మీరు? సంవత్సరానికి ఒకసారి వస్తాం. సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. ఎలా ఉందమ్మా భక్తుల తాకిడి ఎట్లా ఉంది? భక్తులు అయితే చాలా ఉన్నారు. ఇప్పుడు క్యూ లైన్లు సైతం ఏంటంటే అన్ని నిండిపోయినాయి కదా? బాగున్నది సార్, ఇప్పుడు కొన్ని కోట్ల మందే జనం. ఓకే సార్, చెప్పండి సార్, ఎట్లా ఉంది రూమ్లకు సంబంధించి ఎలా ఉందండి? ఒక రూము 1500 అంటారు ఒక రూమ్. ఎంతమంది అని? 2 కానీ 3 కానీ. అంటే గవర్నమెంట్ రూమ్ లో బుక్ చేసుకోలేదు, దేవస్థానం సంబంధించి చేసిన అవి కూడా ఫుల్ అయిపోయాయి, ఘోరంగా అయిపోయాయి. మరి ఇట్లా అయితే ఎందుకంటే సామాన్య భక్తులు అయితే వస్తుంటారు కదా? సామాన్య భక్తులు ఎక్కడ వీలుంటే అక్కడ ఉండడం, వంట చేసుకోక నైట్ నిద్ర ఇచ్చిందంటే. ప్రస్తుతం చలి సైతం ఎక్కువ ఉంది, ఉష్ణోగ్రతలు సైతం తగ్గినాయి. తక్కువ ఉన్నది, చలి కొంచెం ఎక్కువ ఉండే కానీ ఈ రోజే తక్కువనే ఉన్నది. ప్రస్తుతం అయితే మరి ఎలా ఉంది దర్శనం? అయిందా స్వామి? దర్శనం కాలేదు, దర్శనానికి పోతాను. ఇప్పుడు లైన్లో నిలబడితే ఏ నైట్ అవుతుందో తెలియదు. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఒక 11 మంది వచ్చినాం. అంటే చిన్నపిల్లలు సంబంధించి ముసలి వాళ్ళు అయితే ఉంటారు కదా, మరి దానికి సంబంధించి ఏమైనా స్పెషల్ లైన్స్ ఏమైనా ఏర్పాటు చేశారు? అవి ఏం లేవు, ఇక అంత లైన్లో నిలబడే. ఓకే సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాగజ్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? కాగజ్ నగర్. ఓకే, ఎలా ఉందండి భక్తుల తాకిడి ఎట్లా ఉంది ఇక్కడ? ఎట్లా ఉంది? రష్ చాలా ఉన్నదండి. నిన్న సాయంత్రం మేము వచ్చినాము, మరి రూములు దొరుకుతలేవు. మరి ఎట్లా మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? మరి ఎట్లా రూములు దొరకకపోతే ఎట్లా? మరి తీసుకెళ్ళలేదు. మాది మేము ఏదో దర్శనానికి రాత్రి 3ంటికి దర్శనానికి పోయితే ఇప్పుడు 12ంటికి దర్శనం అయింది. ఎన్ని గంటలు పడుతుంది సార్ దర్శనానికి? అదే 3ంటి నుంచి చూడ 12 అంటే పొద్దున 12. అది స్నానాలకు కూడా బయట చేసుడు అవుతుంది. అంతా ఉన్నా కానీ దానికి దేవస్థానం ఇంకా కొద్దిగా పెంచాలి. ఆ చెరువులో ఉంటాను, దాన్ని కొద్దిగా మంచిగా చేస్తే అన్ననైనా ఉంది కాబట్టి సౌలత్ ఉంటుంది. అంటే ఇంకా ఎట్లా ఉంది అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు ఎవరైనా ఉన్నారా? అంటే దీనికి సంబంధించి క్యూ లైన్లు కావచ్చు, అంటే పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతం? అయితే మంచిగా చేస్తారు. ఇక వాళ్ళకు ఎంత పబ్లిక్ ఎక్కువ అయినాక వాళ్ళ ఏం చేస్తారు. ఓకే, అంటే భక్తులు అయితే వస్తారనేది ముందు నుంచి అయితే అంచనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సమ్మక్క సారక సీజన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఇక్కడ నుంచి అయితే దర్శనం చేసుకుని అయితే మేడారం అయితే వెళ్తుంటారు కదా? చాలా మంది దర్శనం ఇక అయినా కానీ సరిపోతలేదు, ఎంత చేస్తారు. పర్లేదు, చేసుడు అయితే చాలా మంది మంచిగా. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా కొద్దిగా పెంచాలి అన్నట్టు. ఖాళీ అటు ప్లాట్ఫారం అన్నా పెంచితే ఆ చెరువులో పండుకుంటున్నాం కదా, కనీసం పండుకోవడానికి మంచిగా. చెరువు అనేది అదే అది భద్రత అయితే ఉండదు కదా, ఎందుకంటే చెరువు మొత్తం ఏంటంటే ఇప్పుడు పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, కొన్ని అయితే ఉంటాయి కదా. పబ్లిక్ ఎక్కువ తిరిగినాక పాములు ఎక్కడ ఉంటారు? పబ్లిక్ ఎక్కువ తిరుగుతారు. ఉష్ణోగ్రతలు కూడా సైతం పడిపోయినాయి. ఉష్ణోగ్రతలు సైతం ఏంటంటే చలి అయితే విపరీతంగా ఉంది కదా. చలి తక్కువనే అనిపిస్తుంది. చలి ఇవాళ అయితే కొంచెం తక్కువ ఉంది, కానీ చలికాలం కదా ఇది. చలికాలం అయితే ఎక్కువ ఉండాలి కదా. రాత్రి మీద చూసి అయితే చలి తక్కువనే ఉంది. ఈ పబ్లిక్ చేయబట్టేమో కానీ చలి తక్కువ ఉంది. అదే పర్లేదు, ఏం చేస్తామో ఎట్లనో పొద్దుకి ఈ టైం అయింది, ఇంకా వంట వండుకోవాలి. మరి ఇట్లా తిన్నారా ఏమన్నా? ఏం తింటాం ఏదో. ప్రస్తుతం అయితే చలి తీవ్రత అయితే అధికంగా ఉంది. ఇవాళ అయితే కొంచెం తక్కువ ఉన్న నేపథ్యంలో అయితే మేమైతే చెరువు పరిసర ప్రాంతాల్లో అయితే ఉంటున్నాము. కనీసం రూముల సదుపాయం అయితే కొంచెం పెంచితే బాగుంటుందని చెప్పి సామాన్య భక్తులు అయితే వేడుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు, తెలంగాణతో పాటు మహారాష్ట్ర కావచ్చు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి అయితే దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే స్వామి దర్శనానికి అయితే ఇక్కడికైతే వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేయాలి, ఇంకొంచెం ఉంటే బాగుంటుందని చెప్పేసి సామాన్య భక్తులు అయితే వేడుకుంటున్నారు. అంతేకాకుండా స్వామి దర్శనానికి సంబంధించి మేమైతే 3 గంటలకైతే రావడం జరిగింది. 11-12 గంటలకైతే దర్శనం అయితే అయింది. పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ గతంలో చూసినట్లయితే కొన్ని క్యూ లైన్లు అయితే భక్తులు సామాన్య భక్తులు సైతం ఏంటంటే కొట్టుకున్న పరిస్థితి సైతం చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని భద్రత ఏర్పాట్లు అయితే కరువయ్యాయని చెప్పి కొంతమంది సామాన్య భక్తులు అయితే చెప్తున్నారు. ప్రైవేటు లాడ్జింగ్లో అయితే 2000 అయినా దొరుకుతలేవు. 2000 పెడతా అన్నావు, రాత్రి అయినా లేవు. ప్రైవేట్ లాడ్జింగ్లో అయితే 2000 అంతకంటే ఎక్కువ సైతం తీసుకుంటున్నారు. మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నారని చెప్తున్నారు. బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్. ఎట్లుంది భక్తుల రద్దీ? ఎట్లుంది? రద్దీ బాగా ఫుల్ ఉన్నది. మరి ఎట్లా దర్శనం అవుతుందా? ఎంత టైం పడుతుంది? దర్శనం కోసం నిలవటం ఏడుగా దొరకలే. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 70. మరి ఎట్లా ఇట్లా వయసు మీద పడాలకు అంటే ఏమైనా స్పెషల్ లైన్లు ఏమైనా పెట్టిరా మీకు?
ఏమో తెలియదు. తెలియదు. మరి ఎట్లా ఇప్పుడు దర్శనానికి పోతే మరి ఎట్లా మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి? అర్థం కానీ ఈ సంవత్సరం చాలా కష్టం. మరి ఎట్లా ఇప్పుడు కొంచెం వయసు మీద పడ్డలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, తల్లులు కావచ్చు అయితే వస్తుంటారు కదా, మరి ఎట్లా? అది మీ హాస్పిటల్లో చూసుకోవాలి, అది నాకేం తెలుస్తుంది. ఎన్ని గంటలు పడుతుంది బాబు దర్శనానికి? 4-5 100 రూపాయలు ఇస్తే కూడా 5 గంటలు పడుతుంది, 6 గంటలు పడుతుంది. ఓకే. రూములు దొరికినాయా? రూములు అవసరం లేదు, ఇంటికి పోతారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే. అంటే ప్రస్తుతం ఎలా ఉంది ఇక్కడ? భక్తుల తాకిడేది ఎక్కువ ఉంది. సోమవారం అయితే దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తుంటారు కదా, దర్శనం అయిందా? ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే మీరు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? వచ్చి 3-4 అవర్స్ అవుతుంది. ఇక్కడ దర్శనం చాలా ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు, ఇంత ఉంటాం అనుకోలేదు. చాలా మార్నింగ్ 6 o'clock వచ్చి ఇక్కడ నుంచి ఉంటున్నాం అండి. ఓకే. అంటే ప్రస్తుతం చలికాలం మీద ఉష్ణోగ్రత చాలా పడిపోయాయి కదా, అంటే రూములు దొరుకుతున్నాయి అంటే, అంతేకాకుండా దర్శనానికి సంబంధించి అయితే పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే చూస్తున్నాం మనం, పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే ఉన్నాయి కదా, అంటే దీనికి సంబంధించి అంటే ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఇంకా దర్శనానికి కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుంది మాకు అనిపిస్తుంది. ఓకే. కాకపోతే ఇంకో రూమ్ కూడా బాగా కష్టంగా ఉన్నది, పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు 70 సంవత్సరాల వృద్ధులు వస్తున్నారు, అంతేకాకుండా చిన్నపిల్లలు ఎత్తుకున్న తల్లులు సైతం ఏంటంటే వస్తున్నారు. దర్శనానికి సంబంధించి 7-8 గంటలు అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కదా, దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటే మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు అందరూ సంప్రదించి మాతో పాటు 70 ఏళ్ళ వృద్ధులు వచ్చారు, మాకు చిన్న పాప కూడా ఉంది, వాళ్ళతో వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. కొంచెం అధికారులు చర్య తీసుకొని ఇంకొంచెం మరికొన్ని సదుపాయాలు చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కరీంనగర్ నుండి వచ్చాము. ఓకే. అంటే ఎలా ఉందండి పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అంటే పొద్దున 6 గంటలకు వచ్చాము మేము. దర్శనానికి 7 గంటలు పడుతుంది. చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని తిరుపతిలో ఉన్నట్టుగా ముసలి వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టేసి ఆ చిన్నపిల్ల తల్లు వేరే ఆడవాళ్ళకి లైన్ పెట్టేసి తొందర పంపిస్తే అయిపోతుంది. గంటలు ఆపడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే చలికాలము, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం తొందర దర్శనానికి పంపిస్తే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. ఓకే. అంటే ఇప్పుడు క్యూ లైన్లో మీకు ఏమైనా ఇస్తున్నారా అంటే దీనికి సంబంధించి? అంటే 7-8 గంటలు ఉన్నాయంటే చిన్నపిల్ల తల్లులు కావచ్చు, బాలింతలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అంటే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కదా, దీనికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేశారా? కనీసం వాటర్ కూడా లేవు క్యూ లైన్లో. 6 గంటలు 7 గంటలు వాటర్ పట్టుకుని వాటర్ బాటిల్ తప్ప వాటర్ కూడా సరఫరా చేయట్లేదు. అంటే ఒకసారి లోపలికి వెళ్తే బయటకు రాలేని పరిస్థితి, అంటే మరి ఎట్లా లోపలికి వెళ్ళిన వారి పరిస్థితి? లోపలికి వెళ్తే రాలేని పరిస్థితి అంటే పరిస్థితి జరుగుతుంది, అట్లా ఉన్నది. ఇక్కడ కరెక్ట్ అంటే ఏమంటారు, ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు, పట్టించుకునే వాళ్ళు పర్ఫెక్ట్ లేరు, ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా ఉంది. సేమ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బందులు అంటే వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి ఆర్టీసీలో అంత లేదు, కానీ ఇక్కడనే చాలా ఉంది. అసలు ఎవరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు కనీసం రెస్పాన్స్ అవ్వాల్సి లేరు. మళ్ళీ ఎక్కడ స్నానాలు చేసే దగ్గర కూడా కరెక్ట్ లేదు, అసలు ఒక సిస్టమేటిక్ లేదు. చిన్నపిల్లలతో బాగా ఇబ్బంది అవుతుంది. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మార్నింగ్ వచ్చాను, ఈ పబ్లిక్ని చూసి షాక్ అయిపోయి బయట తిరుగుతున్నాను, చిన్నపిల్లలతో వచ్చాను. ఏమైనా జనాలు తగ్గితే కొంచెం లైన్లో నిల్చుందామని ట్రై చేస్తున్నాను, బట్ ఎలాంటి స్కోప్ కనిపించట్లేదు. మేబీ నైట్ 6-10 వరకు ఉంటుందని చెప్తున్నారు. 10 వరకు ఏమన్నా తగ్గితే మళ్ళీ వెళ్దామని చూస్తున్నాము, బట్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. కనీసం సెక్యూరిటీ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అసలు ఎవరు స్పందించట్లేదు. ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని ప్రాపర్ బోర్డ్స్ కానీ లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా నాకే ఎంత ప్రాబ్లం ఉంటే చాలా విలేజెస్ నుంచి వస్తున్నారు, ఓల్డ్ ఉమెన్స్ వస్తున్నారు. మొత్తం వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ వాటర్ సదుపాయం లేదు, ఎక్కడికి వెళ్ళాలి. ఆ స్నాన మండపం వెళ్ళి చూస్తే అది చాలా చండాలంగా ఉంది, నీట్నెస్ లేదు. అసలు మనం తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని చూస్తుంటున్నాం. నేను నా 5th స్టాండర్డ్లో వచ్చాను, దాని తర్వాత మధ్యలో వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. ఏం డెవలప్మెంట్ ఉంది, ఏం తెలంగాణ డెవలప్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. సో మళ్ళీ మేజర్ మన బీఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ కానీ పొలిటికల్ అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మన వేములవాడి సిరిసిల్ల మన దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. బట్ ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని పట్టించుకోకుండా ఇలా వెనక ఎందుకు వేస్తున్నారో ఏంటో మరి దీంట్లో ఏం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్ని లక్షల మంది జనాలు ఉన్నారు, దీన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? లాస్ట్ 15 years నుంచి కనీసం తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా డెవలప్ అవుతుందేమో, డెవలప్ అయిందేమో నచ్చి చూశాను. సేమ్ సిచ్యువేషన్, ఎలాంటి మార్పు లేదు. మనం తెలంగాణ అభివృద్ధి చెందిందా చెందలేదా, ఏదో హైదరాబాద్లో 4 బిల్డింగ్లు సూపర్ కట్టేసుకొని అయింది అంటే కాదు కదా. ఇలాంటి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే, 10 మందికి పనికొచ్చే ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే
మనం తెలంగాణ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే చిన్నపిల్లలు కావచ్చు, బాలింతలు కావచ్చు, అంతేకాకుండా వృద్ధులు సైతం ఏంటంటే ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఏంటంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది అయితే చెప్తున్నారు తిరుపతి లాగైతే స్పెషల్ క్యూ లైన్లు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అయితే వారి మనోభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే ప్రస్తుతం ఇంకా ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సమ్మక్క సీజన్ కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఇక్కడ నుంచి అయితే మేడారం అయితే వెళ్తుంటారు కదా, అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? సార్ మనకి యాక్చువల్గా మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉందండి. మనం మేడారం వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్ళడం మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకు నేర్పిన సంస్కారం. సో దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్గా ఇప్పుడు మేబీ జనవరి 16 to 20 వరకు మేడారం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారు. దీనికి మనము ఒకప్పుడు 10 years బ్యాక్ తిరుపతిని చూసేవాళ్ళం, సేమ్ ఇబ్బందులు పడేవాళ్ళం. అలాంటి తిరుపతి ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా వెళ్ళే వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఆన్లైన్ టికెట్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆన్లైన్ ఇప్పుడు ఇక్కడ చాలామంది రూమ్ల కోసం కొట్టుకుంటున్నారండి. బయట రూములు చూస్తేనేమో దాంట్లో రూమ్లో వెళ్ళి పడుకుందాం అనుకుంటే మనకు లేని రోగాలు వస్తాయేమో. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ కరోనా వచ్చిందని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మీరు వీడియో ఒకసారి తిప్పి చూడండి. చిన్న ప్రిస్క్రిప్షన్ కూడా ఎవరికి లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసము మనకు సలహాలు ఇవ్వడానికి ఇది ఇటు వెళ్ళండి, ఇది చేయండి అని చెప్పడానికి కూడా యాంత్రాంగం లేదు, ముందుకు లేదు. మరి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఏం చేస్తున్నారో, ఎక్కడ పెడుతున్నారో ఆ డబ్బులు మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే ఆదాయం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అయితే భక్తుల భద్రత మీద అయితే లేదని చెప్తున్నారు. ఒకవైపు కరోనా మళ్ళీ వస్తుందని కొంత ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఎటువంటి ప్రిస్క్రిప్షన్ కానీ ఎటువంటి జాగ్రత్తలు లేవు, ఎటువంటి సిబ్బంది లేదు, సిబ్బంది కొరత సైతం ఉంది. ప్రస్తుతం అయితే మేము దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నాము. ఒకవైపు ఉష్ణోగ్రతలు అయితే పడిపోయిన నేపథ్యంలో చలి తీవ్రత అయితే అధికంగా ఉంది. అంతేకాకుండా మేమైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. అభివృద్ధి అయితే శూన్యం అని చెప్తున్నారు. కొంతమంది మహిళా భక్తులు సైతం ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాకు లైన్లు సకాలేము, ఇక్కడ దారి సకాలేదు, ఎవరి దాళ్ళకు ఇట్లా చెమటలు, చిన్నపిల్లలు మస్తు ఇబ్బంది పడుతుండ్రు. 6 గంటలు 8 గంటలు లైన్లో 10ంటికి వచ్చిన ఇప్పుడు 3:30 అవుతుంది. టైం ఎంత అవుతుంది? అసలు దేనికి సౌకర్యం లేదు. మరి ఎట్లా ఈ గుడి ఎట్లా చేస్తారు? ఎట్లా చిన్నపిల్లలు పట్టుకొని వస్తారు, ముసలోళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, పేషెంట్లు వస్తారు, వాళ్ళు వస్తారు, అన్నీ దబ్బుకుంటూ పోతారు, దూకేసుకుంటూ పోతారు. ఒక్కొక్క చెమటలు ఎట్లయితేనే అది లైన్లో కూడా దానికి సకాలేదు. మరి ఎట్లా అమ్మ మీరు చెప్పండి, మీరైతే చిన్న పాపను ఎత్తుకొని అయితే ఉన్నారు కదా, అంటే మీరు ఎప్పుడు వస్తున్నారు? ఎంత సమయం పడుతుంది దర్శనానికి? మేము పొద్దున్న 10 గంటలకు వచ్చినాం. చిన్న పాపకు దర్శనం కావాలని చూస్తాం కానీ ఆకలి అవుతుంది, ఏమవుతుంది, అందులో పోతే మాకు దర్శనం కాదు కదా. స్నానాలు చేయడానికి కూడా 1-2 గంటలు పట్టింది దర్శనానికి. ఇప్పుడు దర్శనానికి పోతే ఇప్పుడు 6-7 గంటలు పడుతుంది. పాప ఏడ్చి పడుకుంది, ఆకలి, వాటర్ లేవు, ఏం లేవు. మేము పట్టుకున్న బాటలు తిరుపతిలో ఇప్పుడు దానికి లైన్లో పాలు అని అదని ఇస్తారు. ఇక్కడ పాలు కాదు కదా, కనీసం నీళ్ళు కూడా ఇచ్చే ఫెసిలిటీ లేదు. లైన్లో నిలబడితే ఉడకపోతా కూర్చోడానికి కనీసం ఇంతమంది ఉన్నప్పుడు కనీసం ఆడవాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ బస్సుకి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా చిన్నపిల్లలకు ఇవ్వాలి కదా, ఇవ్వాలి. చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు? దేనికోసం? చిన్నపిల్లలకు ఏజ్ పర్సన్స్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు పంపించాలి ఫస్ట్. తర్వాత చూసుకోవాలని గిన్ని గంటలు ఉంటే ఆకలి. ఇప్పుడు మేము పొద్దున్న 10 గంటలకు టిఫిన్ చేసి వచ్చినాం, ఇంతవరకు పాపకు కూడా ఏం పెట్టలేదు. ఎంత కష్టమవుతుంది మాకు. అది ఏదో ఒకటి తీసుకుంటే మాకు కూడా రావాలి గుడికి అన్నట్టు ఉంటుంది. వేములవాడ గుడికి అంటే ఎంతో భక్తితో వస్తాం, తినకుండా చేయకుండా. ఇంతవరకు పాప ఏం తినకుండా పడుకుంది. ప్రస్తుతం అయితే చిన్నపిల్లలు కావచ్చు, బాలింతలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏంటంటే దూర ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు. మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అంటున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హుజరాబాద్ నుండి వచ్చాము. లైన్ అయితే బాగుంది. పొద్దుటి నుండి లైన్లో ఉన్నా కూడా వెళ్ళేటట్లేము. నైట్ 10-11 అయినా కూడా దర్శనం అయ్యేటట్లేదు. బయట నుండే దేవునికి మొక్కినాము. ఇక బయట నుండి దేవునికి మొక్కి వెళ్ళిపోతాము. మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తామని మొక్కుకున్నాము. దీనికి ఏంటంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి బిజీ ఉన్నప్పుడు ఏంటంటే ద్వారం ఎట్లుండి ఉంటుంది, స్పెషల్ ద్వారం ఎక్కడ ఉంది, మామూలు ద్వారం ఎక్కడ ఉంది, ఈ ద్వారాలు అన్నటి ఈ స్పెషల్గా ఇంత సమ్మక్క జాతర ఉంది ఇటువంటి పబ్లిక్ వచ్చినప్పుడు ఒక 4 ద్వారాలు ఓపెన్ టాప్, లోపలికి పోవడానికి 4 ద్వారాలు క్యూ కడితే బయటికి వెళ్ళడానికి ఒక 4 ద్వారాలు ఒక ఇంజనీరింగ్ ప్రకారం చేసేది ఉంటే పబ్లిక్ ఇంత శ్రమ కాకుండా ఉంటుంది. దేవుని దర్శనం కూడా అందరికీ జరుగుతుంది. దేవుని చుట్టంగా ఏదైతే ద్వారాలు అయితే ఉన్నాయో ఎటు అటు కొంచెం ద్వారాలు అనేవి 4 బయటికి వెళ్ళడం, 4 లోపల ద్వారాలు ఉంటే పబ్లిక్ కూడా ఫ్రీగా దర్శనం అవుతుంది, దేవుని దర్శనం కూడా ఫ్రీగా జరిగిపోతుంది. ఇలాంటి ప్రయత్నం చేస్తే పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది కాకుండా ఉంటుంది. దీనికోసం మంచి చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నామని చెప్తున్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
కామారెడ్డి. ఎలా ఉందమ్మా ఇక్కడ అంటే భక్తుల తాకిడైతే ఇవాళ సోమవారం అయితే అధికంగా ఉంది కదా, అంటే మీరైతే ఆ మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, నిలబడడానికి సైతం ఏంటంటే జాగా లేదని చెప్పేసి ఇబ్బందులు పడుతున్నారు. ఎలా ఉంది ఇక్కడ? చాలా రష్ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, లైన్ కూడా ముందుకు కదిలినట్టు అనిపిస్తలేదు. పొద్దున వచ్చినాం, మార్నింగ్ వచ్చినాము, ఈవినింగ్ వరకు కొంచెం రద్దీ తగ్గుతుంది అంటే మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ ఏమైనా తగ్గిందేమని వస్తే సేమ్ అసలు తగ్గుతలేదు. 6-7 అవర్స్ పడుతుందంట దర్శనానికి. అదే మరి ఇంకేమైనా మార్గం ఉందా అని కనుక్కుందామన్నా ఇదే డబ్బులు పెట్టినా కూడా విఐపి దర్శనం అట్లాంటివి కూడా ఏం లేవు ఇక్కడ. ప్రస్తుతం అయితే మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి చూస్తున్నాం. స్వామి దర్శనానికి అయితే ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్తున్నారు. కొంతమంది క్యూ లైన్లో సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఏం చెప్తారు, వారు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎలా ఉందమ్మా దర్శనం, ఎలా ఉంది అంటే సమయం ఎంత పడుతుంది? చూస్తున్నారు కదా మీరు. అంటే ప్రస్తుతం అయితే ఎండా సైతం ఉంది, ఒకవైపు కొంచెం సాయంత్రం అయితే చలి సైతం పెడుతుంది, ఉష్ణోగ్రతలు సైతం పడిపోయినా. అంటే ఎలా ఉంది అంటే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అంటే దర్శనానికి సంబంధించి కావచ్చు, ఏమని చెప్తున్నారు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరే లేరు, అసలు ఎవరు అడిగినా సమాధానం చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాతావరణం చాలా చూస్తుంటే చాలా మంది బాగున్నారు. ఎందుకంటే ఎవరే సంతోషంగానే ఉన్నాం. టైం గురించి ఎవరైనా ఏ కష్టమైనా కానీ బాధపడద్దు, దర్శనం చేసుకోవాలి, పోవాలి. ఏ భక్తునికైనా అంతే ఉంటుంది. ఎక్కడెక్కడ నుండో మేము వచ్చినాము, మధ్య నుండి పోతే మాకు తృప్తి అనిపించేది. వేలు పెట్టుకొని వచ్చినాం ఎక్కడి నుండో. కాబట్టి ఎన్ని గంటలైనా కానీ లైన్లో ఉండి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. అది అంటే ఇప్పుడు లైన్లో ఏమైనా అందిస్తున్నారా? అంటే ఇప్పుడు సిబ్బంది కావచ్చు, అంటే ఏమైనా పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అంటే ఏమైనా అందిస్తున్నారా? పాలు కావచ్చు ఏమైనా? తీయట్లేదండి, అసలు దారే లేదు. అసలు ఎవరు వచ్చి పలకరించే వాళ్ళే లేరు. అసలు ఉన్నారా లేదా కూడా తెలియదు. ఎక్కడ పోతున్నాం మాకే తెలియదు. వచ్చేసినాం లైన్లో అయితే. అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చారమ్మా లైన్లోకి? ఎప్పుడు వచ్చారు? ఎంత సమయం పడుతుంది అంటే? అయిపోయింది ఇప్పటికైతే వచ్చి గంట అయిపోయిందా? ఇక్కడ నుంచి ఇక్కడే గంట అయింది, లోపల వనికి ఎన్ని గంట అయింది. ప్రస్తుతం అయితే మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాము, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము. మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. కనీసం పాలు కాదు కదా, నీళ్లు సైతం ఎవరు ఇవ్వట్లేదు. భద్రతా సిబ్బంది కావచ్చు ఎవరైతే లేరు అని చెప్తున్నారు. క్యూ లైన్లకు సంబంధించి అయితే పెద్ద క్యూ లైన్లు అయితే ఉన్నాయి. 7 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుంది స్వామి దర్శనం సంబంధించి. ఖచ్చితంగా దీనికి సంబంధించి కొన్ని మరమ్మతులు అయితే చేయాలని చెప్పేసి సామాన్య భక్తులు వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.